ఐపీఎల్ మ్యాచ్ షూటింగ్ ఎలా జరుగుతుంది? ఐపీఎల్ కోసం ఇన్ని కెమెరాలు వాడతారా? ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మనందరికీ తెలిసిందే. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు మన దేశంలో ఉన్న ప్రతి క్రికెట్ లవర్కి కూడా టైం ఎలా గడుస్తుందో కూడా తెలీదు. అన్నదమ్ములు కూడా బద్ద శత్రువులయ్యే సీజన్ ఈ ఐపీఎల్ సీజన్. గెలిస్తే ఆనందం, ఓడిపోతే బాధ, ఇలా ప్రతి క్షణం ఉత్కంఠతో ఈ ఐపీఎల్ సీజన్ సాగుతుంది. అలాంటి ఐపీఎల్ సీజన్ని 2008లో అప్పటి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోడీ స్టార్ట్ చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్ క్రేజ్ పెరిగిందే కానీ తగ్గలేదు. మనం ఒక మ్యాచ్లో స్టేడియంలో ఉన్న 22 మంది ప్లేయర్స్ను మాత్రమే చూస్తాం. కానీ ఈ ఒక్క మ్యాచ్ను స్క్రీన్ మీద తేలిగ్గా కనిపించేలా చేయడానికి వెనుక కొంతమందికి పైగా బ్రాడ్కాస్ట్ టీం, పదుల సంఖ్యలో కెమెరాలు, అడ్వాన్స్డ్ లైవ్ ఎడిటింగ్ సిస్టమ్స్, కోట్లు ఖర్చయ్యే హైటెక్ ఎక్విప్మెంట్ పనిచేస్తాయి. ఈ విషయం కూడా మీలో చాలా మందికి తెలుసు. కానీ అవి ఏ విధంగా పనిచేస్తాయి? అసలు అక్కడెక్కడో జరిగే మ్యాచ్ను అన్ని కెమెరాలు కవర్ చేస్తూ ఎడిటింగ్, గ్రాఫిక్స్ కంప్లీట్ చేసుకుని ఎలా బ్రాడ్కాస్ట్ చేయగలుగుతున్నారు అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకే ఈరోజు వీడియోలో ఐపీఎల్ని కవర్ చేయడానికి ఎన్ని రకాల కెమెరాలు వాడతారు, కెమెరాల వర్కింగ్ సీక్రెట్స్ ఏంటి, లైవ్ టెలికాస్ట్ ఆలస్యం లేకుండా ఎలా జరుగుతుంది, లైవ్లోనే ప్లేయర్స్ గురించి డీటెయిల్స్ చెప్తూ గ్రాఫిక్స్ ని ఎలా ప్రొజెక్ట్ చేయగలుగుతున్నారు, అసలు టోటల్గా ఈ ఐపీఎల్ ఇలా సాఫీగా సాగడానికి ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. మొదటగా మ్యాచ్ మొదలయ్యే ముందు ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఐపీఎల్ మ్యాచ్ ఒక్కొక్కటి జరిగేది కొన్ని గంటలే అయినా ఆ కొన్ని గంటల మ్యాచ్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరగడానికి ప్రతి స్టేడియంలో కూడా ఒక నెల ముందే ప్రిపరేషన్ మొదలవుతుంది. ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ తీసుకున్నటువంటి బ్రాడ్కాస్ట్ కంపెనీలు లైక్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్ల నుంచి కొంతమంది ప్లానర్స్ ఆయా స్టేడియాల దగ్గరికి వెళ్లి స్టేడియంలో కెమెరాల ప్లేస్మెంట్, సిగ్నల్ సిస్టమ్స్, గ్రాఫిక్ టీం పని ఎలా ఉంటుందో ప్రీ ప్లాన్ చేస్తారు. ఆ ప్రీ ప్లానింగ్ అనేది మ్యాచ్కి 30 రోజుల ముందే స్టార్ట్ అయి మ్యాచ్ జరిగేంత వరకు కూడా ప్లానింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆ ప్లానింగ్లో భాగంగా మ్యాచ్ జరిగే ముందు స్పెషల్ సెన్సార్స్ పిచ్ ను స్కాన్ చేస్తాయి. ఇది స్పిన్నర్స్ కి బాగుంటుందా, ఫాస్ట్ బౌలర్స్ కి అనుకూలంగా ఉంటుందా అన్ని లైవ్ డేటాలోకి తీసుకుంటారు. ఇదే కాకుండా నైట్ జరిగే ఐపీఎల్ మ్యాచ్ల్లో ఫ్లడ్ లైట్స్ క్రూషియల్ కనుక ఒక్క లైట్ ఫెయిల్ అయినా లైవ్ ఎక్స్పీరియన్స్ మిస్ అయి కోట్ల మంది ప్రేక్షకులు డిసప్పాయింట్ అవుతారు. దానివల్ల బ్రాడ్కాస్టింగ్ కంపెనీల పరువు పోతుందని తెలుసు గనుక 24 గంటల ముందు అన్ని లైట్స్ టెస్ట్ చేస్తారు. వీటన్నింటికంటే ఇంపార్టెంట్ పని ఏంటంటే మ్యాచ్లో లైవ్ ఫుటేజ్ను షూట్ చేసే 40 నుంచి 50 కెమెరాల్ని స్టేడియం మొత్తం ప్లాన్డ్ లొకేషన్స్లో ఫిక్స్ చేస్తారు. ఈ కెమెరాల సెట్టింగే ఈ టోటల్ ప్లానింగ్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ రకాల కెమెరాలు ఏ ప్లేసుల్లో ఫిక్స్ చేస్తే ఆడియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందనేది ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే ఒక్కో మ్యాచ్ టెలికాస్ట్ కోసం 50+ కెమెరాలు పనిచేస్తాయి. అయితే ఇవి నార్మల్ కెమెరాలు కావు, ఫుల్ అడ్వాన్స్ టెక్నాలజీతో పనిచేసే, కోట్లు వాల్యూ చేసే కెమెరాలు. ఐపీఎల్ సీజన్లో వాడే ముఖ్యమైన కెమెరాల గురించి చూస్తే టోటల్గా 6 రకాల కెమెరాస్ని వాడడం జరుగుతుంది. అందులో మొదటిది స్పైడర్ క్యామ్. ఇది స్టేడియం మొత్తం పైనుంచి ఓ వైర్ సిస్టమ్ ద్వారా తిరుగుతూ ఉండే కెమెరా. ఇది 360 డిగ్రీస్ యాంగిల్ నుంచి గ్రౌండ్ మొత్తం చూపిస్తుంది. ముఖ్యంగా బౌలర్ రన్అప్, ఫీల్డింగ్ మోషన్, బ్యాట్స్మెన్ ఎక్స్ప్రెషన్ ను దగ్గరగా తీసేందుకు దీన్ని బాగా యూజ్ చేస్తారు. ఇక రెండో టైప్ కెమెరా అల్ట్రా మోషన్ కెమెరా. దీన్ని స్లో మోషన్, రిప్లేలు పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేసేందుకు యూజ్ చేస్తారు. ఈ కెమెరా 5000 ఫ్రేమ్స్ పర్ సెకండ్ స్పీడ్తో అతి చిన్న డీటెయిల్ని కూడా క్యాప్చర్ చేస్తుంది. అందుకే బాల్ బ్యాట్ కు టచ్ అయిందా లేదా, స్టంప్ అవుట్ టైంలో ప్లేయర్ గ్రీస్ లో ఉన్నాడా లేదా, ఇలాంటివన్నీ ఈ కెమెరాస్ సూపర్ క్లియర్ గా చూపిస్తాయి. ఇక మూడోది స్టంప్ క్యామ్. ఇది వికెట్ల లోపల సెట్ చేయబడి ఉంటుంది. ఇది చాలా చిన్నగా ఉంటుంది కానీ టెక్నాలజీలో మాత్రం ఏమాత్రం తగ్గదు. ఇది బౌలర్ డెలివరీ నుంచి వికెట్లు పడే సెకండ్ వరకు అన్ని స్పెషల్ షాట్స్ ఫుటేజ్ ని కూడా ఇస్తుంది. ఇక నాలుగోది హాక్ ఐ కెమెరాస్. ఈ కెమెరాస్ బాల్ ట్రాజెక్టరీని ఐడెంటిఫై చేసేందుకు యూజ్ చేసే స్పెషల్ కెమెరాస్. ఎల్బిడబ్ల్యూ, డిఆర్ఎస్, బాల్ ట్రాకింగ్ డెసిషన్స్ ఇవన్నీ దీని ద్వారానే తెలుస్తాయి. ఇక ఐదోది డ్రోన్ కెమెరా. డ్రోన్ కెమెరా అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది స్టేడియం మొత్తాన్ని కవర్ చేసేందుకు స్టేడియం పైన చాలా హైట్లో
దీని నుంచి ఆ ఫుటేజీని తీసుకుంటారు. ఇక చివరిది అంపైర్ క్యామ్. కొన్ని మ్యాచ్ల్లో అంపైర్ చెస్ట్ లేదా హెడ్ గేర్ కి చిన్న కెమెరాలు ఫిక్స్ చేస్తారు. ఈ కెమెరా ద్వారా అంపైర్ వ్యూను పర్ఫెక్ట్ గా తెలుసుకోవడానికి అండ్ ఆ వ్యూని ప్రేక్షకులకు చూపించడానికి, అలాగే అంపైర్ డెసిషన్ ను అర్థం చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇలా అన్ని కెమెరాలు కలిపి ఒక మ్యాచ్ కి 50కి పైగా వాడతారు. కేవలం కెమెరాల కోసం కొన్ని గంటలు జరిగే ఆ మ్యాచ్ కోసం 10 కోట్ల రూపాయలకు పైగా స్పెండ్ చేస్తారు. అంత ఎక్కువగా ఖర్చు చేసి అడ్వాన్స్ టెక్నాలజీ కెమెరా ఐపీఎల్లో వాడతారు కనుకే కొన్ని కోట్ల మంది చూసే ప్రేక్షకులు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ని పొందగలుగుతున్నారు. మనం ఇప్పటిదాకా మ్యాచ్ జరగకముందు ప్రిపరేషన్ చూసాం, అలాగే మ్యాచ్ జరిగే టైంలో వర్క్ అయ్యే కెమెరాస్ ని కూడా చూసాం. ఇప్పుడు ఆ కెమెరాస్ క్యాప్చర్ చేసిన ఫుటేజ్ ని బ్రాడ్కాస్టింగ్ టీం రిసీవ్ చేసుకుని లైవ్ ఎడిటింగ్ చేసి ఎలా దాన్ని బ్రాడ్కాస్ట్ చేస్తారో తెలుసుకుందాం. ఇందాక చెప్పినట్టు 50కి పైగా కెమెరాలు క్యాప్చర్ చేసిన ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ మొత్తం కూడా బ్రాడ్కాస్ట్ కంట్రోల్ రూమ్ కి సెండ్ చేయబడుతుంది. ఈ బ్రాడ్కాస్టింగ్ ను డైరెక్టర్ ఆ బ్రాడ్కాస్టింగ్ కంట్రోల్ రూమ్ లో ఉంటారు. అతను ఏ సెకండ్లో ఏ కెమెరా ఫుటేజ్ ని యూజ్ చేయాలో, ఏ షాట్ ని వాడాలో డిసైడ్ చేస్తారు. అలా ఆ డైరెక్టర్ ఇచ్చిన ఆర్డర్స్ ని విజన్ మిక్సర్ ఫాలో అవుతూ ఏ కెమెరా నుంచి ఏ ఫుటేజ్ ఏ సెకండ్న ప్లే చేయాలనేది ఆపరేట్ చేస్తాడు. మనకప్పుడప్పుడు ఆడియన్స్ లో తలుక్కున మెరిసే అమ్మాయిలు కూడా ఈ డైరెక్టర్ చెప్పిన ఆర్డర్స్ ని ఫాలో అవుతూ రీజన్ మిక్సర్ ప్లే చేసిన ఫుటేజే. ఈ ఐపీఎల్ క్రూలో ఉండేటువంటి ఇంకొక డిపార్ట్మెంట్ రీప్లే ఆపరేటర్. ఈ రీప్లే ఆపరేటర్ పనేంటంటే 6 గానీ లేదా అవుట్ గానీ అయితే ఆ టైంలో ఆల్రెడీ జరిగినటువంటి ఫుటేజ్ నుంచి కొన్ని ముఖ్యమైన షాట్స్ తీసుకుని మళ్లీ ప్లే చేసి ఆ టైంలో కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికి వాడుతూ ఉంటారు. నెక్స్ట్ గ్రాఫిక్ యానిమేటర్ టీం. ఈ టీం పనేంటంటే స్క్రీన్ మీద కనిపించే ఓవర్లే కానీ, స్క్రీన్ లోపల కనిపించే ప్లేయర్స్ గురించి డీటెయిల్స్ కానీ లైవ్ లో యానిమేషన్ చేసి అందించటం. ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్ గా అవుట్పుట్ అనేది టీవీకి, జియో హాట్స్టార్లకు బ్రాడ్కాస్టింగ్ చేయబడుతుంది. ఈ విషయాలన్నీ నేను చెప్పడానికే కొన్ని నిమిషాల టైం పట్టింది, కానీ ఎంత కష్టమైనటువంటి ప్రాసెస్ సెకండ్స్ లో జరిగిపోతూ ఉంటుంది. అలా కనిపించడానికి వెనుక 400 మంది కష్టం ఉంటుంది. స్టేడియంలో ఒక ప్లేయర్ 6 కొడితే 10 సెకండ్స్ గ్యాప్ లో ప్రాసెస్ అంతా జరిగి స్క్రీన్ పై కనిపిస్తుంది. వీళ్లతో పాటు జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ని రకరకాల భాషల్లో కామెంట్లు ఇవ్వడానికి లైవ్ కమెంటేటర్స్ కూడా అందుబాటులో ఉంటారు. ఇలా కొన్ని కోట్ల మంది ఇండియన్ క్రికెట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఐపీఎల్ సీజన్ కయ్యే ఖర్చు అన్ని సీజన్లను బేస్ చేసుకుని యావరేజ్ గా చెప్పుకుంటే 3500 కోట్ల నుండి 5000 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అక్కడెక్కడో స్టేడియంలో ప్లేయర్ 6 కొడితే మన స్క్రీన్ పై వెంటనే కనిపించడానికి వెనకున్నటువంటి మ్యాజిక్ ఏంటి అనేది. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ విషయాల కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.